హాయ్ ఫ్రెండ్స్, కంటిన్యూషన్ పార్ట్. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీ, ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి ఈ ఫ్రై అనేది. చాలా సింపుల్గా చేస్తారు మా వారు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలపెట్టుకొని దానికి తగినంత కారం వేసుకోవాలి. ఇలాంటి కౌసు కూరల్లో కారం ఉంటేనే మంచిగా ఉంటుందండి. మరీ కారం లేకుండా తినాలంటే కష్టం, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. మేము మాత్రం స్పైసీ అనేసి బాగానే తింటాం. మేము పక్కా తెలంగాణ కాబట్టి ముక్కలేని ముద్ద దిగదు, కారం లేకుండా అసలే తినబుద్ధి కాదు. ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 to 5 మినిట్స్ సిమ్లో ఉడకబెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో ఇవి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కూడా మంచిగా ఉంటుంది. గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలబెట్టుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.